ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను చెప్పబోయే విషయం ప్రతి ఇంటికి సంబంధించినది. మనందరి జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి గురించి మాట్లాడబోతున్నాను. ఆమె ఎవరో కాదు, ఒక ఇంటి ఇల్లాలు. చాలామంది అనుకుంటారు ఇంట్లోనే ఉంటుంది కదా, ఆమెకు ఏ పని ఉంటుంది. కానీ నిజంగా ఒకరోజు ఆమె చేసే ప్రతి పనిని లెక్క పెడితే ఆమెకు సెలవు ఉండదు, జీతం ఉండదు, టైం ఫిక్స్ ఉండదు. అయినా చిరునవ్వుతో తన కుటుంబం కోసం అన్నీ చేస్తుంది. ఒక ఇంటి ఇల్లాలి రోజు ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? సూర్యుడు ఉదయించే ముందు, అందరూ ఇంకా నిద్రలో ఉన్నప్పుడు ఆమె మెలకువ వస్తుంది. మొదట దేవునికి కృతజ్ఞతలు చెబుతుంది. ఈరోజు కూడా నా కుటుంబాన్ని కాపాడండి అని మనస్సులో ప్రార్థిస్తుంది. ఆ తర్వాత వంటగదిలోకి అడుగు పెడుతుంది. టీ సిద్ధం చేస్తుంది. అల్పాహారం గురించి ఆలోచిస్తుంది. మధ్యాహ్నం భోజనం గురించి ప్లాన్ చేస్తుంది. పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళని లేపాలి. భర్త ఉద్యోగానికి వెళ్ళాలంటే సమయానికి అన్నీ సిద్ధం చెయ్యాలి. ఎవరు అడగకపోయినా ఆమె పని చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు, తన కుటుంబం సంతోషంగా ఉంటే అదే తన ఆనందం. ఒక్కసారి ఆలోచించండి. మనం ఉదయం లేచేసరికి వేడి టీ సిద్ధంగా ఉంటుంది, అల్పాహారం సిద్ధంగా ఉంటుంది, ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ఇవన్నీ ఎలా జరుగుతాయి? వాటి వెనుక ఒక ఇల్లాలి ప్రేమ ఉంటుంది, ఇల్లాలి శ్రమ ఉంటుంది. ఆమె చేసే పనులు ఎవరికి పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ ఒకరోజు ఆమె ఇంట్లో లేకపోతే ఆ ఇంట్లో పరిస్థితి ఉంటుంది. అప్పుడే ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇంటి ఇల్లాలు కేవలం వంట చేసేదే కాదు, ఆమె ఒక మంచి వంట మనిషి, ఒక టీచర్, మంచి నర్స్, మంచి అకౌంటెంట్, మంచి నిర్వాహకురాలు, అవసరమైతే అందరికీ ధైర్యం చెప్పే స్నేహితురాలు కూడా. ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే మొదట పరిగెత్తేది ఆమెనే. పిల్లలు బాధపడితే కన్నీళ్లు పెట్టుకునేది కూడా ఆమెనే. అందరూ బాగా ఉండాలని కోరుకునేది కూడా ఆమెనే. చాలాసార్లు తనకు కొత్త బట్టలు కొనకుండా పిల్లలకు కొంటుంది. తనకు నచ్చినవి వదులుకొని కుటుంబం కోసం ఖర్చు చేస్తుంది. తన కోరికలను పక్కన పెట్టి ఇంటి అవసరాలను ముందుగా చూస్తుంది. ఇది త్యాగం కాదు మరి ఏమిటి? ఇంట్లో ఇల్లాలి జీతం ఉండదు, కానీ ఆమె చేసే పనికి విలువ కట్టడం అసాధ్యం. ఒకరోజు ఆమె చేసే పనులన్నిటికీ వేరే వాళ్ళను పెట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అయినా చాలాసార్లు ఆమెకు వినిపించే మాట ఏమిటి? రోజంతా ఇంట్లోనే ఉన్నావు కదా. ఈ ఒక్క మాట ఆమె మనసుని ఎంత బాధ పెడుతుందో చెప్పలేము. ఒక మంచి మాట, ఒక చిన్న ప్రశంస, ఇంట్లో ఈరోజు వంట చాలా బాగుంది అని చెప్పడం, నువ్వు చాలా కష్టపడుతున్నావు అని చెప్పడం, ఇవే ఆమెకు పెద్ద బహుమతులు. ప్రతి భర్త తన భార్యను గౌరవించాలి. ప్రతి పిల్లవాడు తన అమ్మ కష్టాన్ని గుర్తించాలి. ఇంటి పనులు అందరి బాధ్యత అని గుర్తించుకోవాలి. ఇంట్లో ఇల్లాలు అనారోగ్యంగా ఉన్నా, అలసిపోయినా చాలాసార్లు తన బాధను బయటకు చెప్పదు. ఎందుకంటే కుటుంబం ఇబ్బంది పడకూడదనే అనుకుంటుంది. ఆమె నవ్వు వెనుక ఎన్నో అలసటలు ఉంటాయి. ఆమె మౌనం వెనుక ఎన్నో బాధలుంటాయి. ఆమె ప్రార్థన వెనుక మొత్తం కుటుంబం ఉంటుంది. ప్రతి ఇంటి అభివృద్ధికి కారణం కేవలం సంపాదించే వ్యక్తి మాత్రమే కాదు, ఆమె సంపాదనను జాగ్రత్తగా ఉపయోగించి ఇంటిని ప్రేమతో నడిపించే ఇల్లాలు కూడా. అందుకే ఈరోజు ఈ వీడియో ద్వారా ప్రతి ఇంటి ఇల్లాలికి నా హృదయపూర్వక వందనం. మీ ఇంట్లో ఉన్న అమ్మకు, మీ భార్యకు, మీ అక్కకు, మీ చెల్లికి ఈరోజు ఒక్కసారి ధన్యవాదాలు చెప్పండి. ఈ ఒక్క మాట వాళ్ళ ముఖంలో చిరునవ్వు తీసుకువస్తుంది. ప్రేమతో మాట్లాడండి, గౌరవంగా చూడండి, వారి కష్టాన్ని గుర్తించండి. అప్పుడు ప్రతి ఇల్లు ఆనందంగా ఉంటుంది. ఈ వీడియో మీ హృదయాన్ని తాకి ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. ఇంకా ఇలాంటి కుటుంబ విలువలు, జీవితానికి ఉపయోగపడే వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా, ప్రతి ఇంటిని నిలబెట్టేది గోడలు కాదు, ఆమె ఇంటి ఇల్లాలి ప్రేమ, సహనం, చిరునవ్వు. మీ అందరికీ ధన్యవాదములు. దేవుడు మీ కుటుంబాలను
ప్రేమతో, శాంతితో, సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.